భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 13/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష నవమి శనివారం. నవమి రాత్రి 7:27 వరకు. ఉత్తరా నక్షత్రం ఉదయం 9:22 వరకు. వర్జ్యం సాయంత్రం 6:26 నుండి రాత్రి 8:08 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 6:25 నుండి 7:52 వరకు. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:24. అమృత గడియలు తెల్లవారుజాము 4:37 నుండి ఉదయం 6:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:10 వరకు. మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:14. తైతుల కరణం ఉదయం 7:09, గరంజి రాత్రి 7:21. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి. ప్రయాణాల్లో విభేదాలు, వాహనాల రిపేర్లు, ధన నష్టం కూడా ఉండే అవకాశాలను ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వృషభ రాశి వారికి మానసిక శాంతి, ఊహించిన పరిణామాల వల్ల ఆందోళన ఉండే అవకాశం. మిథున రాశి వారి ఉద్యోగ లాభాల్లో ఉన్నతి లాభం, ధనలాభము, కుటుంబానందం. కర్కాటక రాశి వారి ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలతలు, పూర్తి ధనవృద్ధి, ధన వ్యయ సూచనలు కూడా ఉండే అవకాశం. సింహరాశి వారి అధిక కోపం వల్ల వివాదాలు, కానీ అనుకోని ప్రయాణ సౌఖ్యం. కన్యారాశి వారికి సంతానం వల్ల లాభము, విజయం, అభివృద్ధి, విదేశీ ప్రయత్న అనుకూలతలు. తులారాశి వారికి కొన్ని సమస్యలు మబ్బు వీడిపోయినట్లు వీడిపోవుట, సంఘంలో గౌరవము, ఆనందము. వృశ్చిక రాశి వారి బంధువులతో విరోధాలు, ఆకస్మిక ప్రయాణ లాభాలు. ధనుసు రాశి వారి గృహ ఉద్యోగంలో మార్పులు, స్వల్ప అనారోగ్యం. మకర రాశి వారి విందు వినోదాల్లో లాభాలు, అధిక ధన వ్యయము. కుంభరాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో లాభము, కుటుంబ ఆనందము, దేవాలయ దర్శనాలు. మీనరాశి వారికి అధిక శ్రమ, అనంతర లాభాలు, ప్రయాణ సూచన కూడా ఉండే అవకాశం ఉంది.